హాయ్, నా పేరు శ్రీనివాస్. నేను డెవలపర్ కమ్ ట్రైనర్ కింద వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం వర్డ్లో ఇన్సర్ట్ మెనూ గురించి నేర్చుకున్నాము. మనం ప్రీవియస్ 2 క్లాసెస్లో హోమ్ స్క్రీన్ గురించి నేర్చుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి మనం స్క్రీన్ గురించి నేర్చుకున్నాము, హోమ్ మెనూ గురించి నేర్చుకున్నాము. నౌ మనం ఇన్సర్ట్ మెనూ గురించి నేర్చుకున్నాము. ఇన్సర్ట్ మెనూలో వచ్చేసి ఇక్కడ మనకి ఎంఎస్ వర్డ్లో చాలా బెనిఫిట్స్ మనకి ప్రొవైడ్ చేశారు మనం స్ట్రెయిన్లెస్గా వర్క్ చేసుకోవడం కోసం. ఇక్కడ చూడండి, మీకు పేజెస్ అని చెప్పి ఒక చిన్న ట్యాబ్ ఇచ్చారు. ఇక్కడ ఈ ట్యాబ్ ఏంటంటే, మనం ఏదన్నా కవర్ పేజ్ డిజైన్ చేయాలంటే ఎంఎస్ ఆఫీస్లో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనకి రెడీమేడ్గా చాలా థీమ్స్ మనకు ప్రొవైడ్ చేశారు. వీటిలో మీకు ఏ థీమ్ అయితే కావాలో ఆ థీమ్ సెలెక్ట్ చేసుకొని ఆ డాక్యుమెంట్కి కావాల్సిన టైటిల్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఎంఎస్ వర్డ్ నోట్స్ అని చెప్పని పెట్టాను. ఇప్పుడు ఇది కొద్దిగా జూమ్ తగ్గించుకోవాలంటే మీరు కంట్రోల్ కీ ప్రెస్ చేసుకొని స్క్రోల్ డౌన్ చేసినా తగ్గిద్ది, కంట్రోల్ మైనస్ కొట్టినా తగ్గిద్ది. ఇలా మీరు స్క్రీన్ని రెడ్యూస్ చేసి చూసుకోవచ్చు. కాకపోతే నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను కాబట్టి జూమ్ ఎక్కువ అవసరం కాబట్టి నేను ప్లస్లో పెట్టి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కవర్ పేజ్ తర్వాత ఏదైనా మనం ఒక బుక్ వర్క్ చేసేటప్పుడు ఆ పేజ్కి కవర్ పేజ్ తర్వాత ఉండేదాన్ని ఏమంటామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తెలుగు ఐటీ ట్యుటోరియల్స్ అని పెట్టుకుంటున్నాను. ఐ గో విత్ మై ఓన్ లొకేషన్. ఇలా టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ నాకు ఈ పేజీలో నేను వర్క్ చేశాను అనుకోండి, రేపు నాకు టేబుల్ ఆఫ్ కంటెంట్ డాక్యుమెంట్లో పెట్టాల్సి వస్తుంది. అప్పుడు నాకు ఒక బ్లాంక్ పేజ్ కావాలి. అందుకని నేను రిస్క్ తీసుకోకుండా ఒక బ్లాంక్ పేజీని ప్రొవైడ్ చేసుకుంటూ, అంటే ఫస్ట్ పేజ్ వచ్చేసి కవర్ పేజీ, ఆ తర్వాత మనం ఒక బ్లాంక్ పేజ్ తీసుకున్నాం, ఆ తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ నేను ఏదన్నా ఒక కంటెంట్ తెచ్చుకుంటాను నేను ఎక్కువగా కష్టపడకుండా. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్లోకి వెళ్తాను. గూగుల్లోకి వెళ్ళి మీకు నేను ఇక్కడ చిన్న చాట్ జీపీటీని కూడా యాక్సెస్ చేయడం అలా అని కూడా చెప్తాను. డాక్యుమెంట్ ఏదైనా కంటెంట్ కావాలంటే మీరు చాట్ జీపీటీ ఫ్రీ అని చెప్పని ప్రెస్ చేయండి. చాట్ జీపీటీ ఫ్రీ అని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ అన్లిమిటెడ్ చాట్ జీపీటీ ఫ్రీ అని చెప్పని వస్తుంది. దీన్ని క్లిక్ చేసుకోండి. మీకు ఈ అన్లిమిటెడ్ చాట్ జీపీటీలోకి వెళ్ళి మీరు ఒక చిన్న నోట్స్ అడుగుతాను నేను దాన్ని. ఆ నోట్స్ చెప్పిన దాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ కంటెంట్ ప్లేస్ చేసి దాని మీద వర్కౌట్ చేస్తాను. ఎందుకంటే మనం ఏదో ఒకటి టైప్ చేస్తే అది లుక్ మనకి ప్రాపర్గా ఉండదు. ఎప్పుడు కూడా మనం ఒక రియల్ టైం లాగా వర్క్ చేస్తేనే బాగుంటుంది. అయితే ఆ డాక్యుమెంట్ టైప్ చేయడానికి మనం ప్రాపర్గా డాక్యుమెంట్ ఎత్తుకొని టైపింగ్ స్పీడ్గా టైప్ చేయలేం కాబట్టి నేను ఇక్కడ ఏమడుతున్నానంటే ఎంఎస్ టైప్ చేసుకుంటున్నాను. నేను కంటెంట్ ఎంఎస్ ఆఫీస్ సిలబస్ అని చెప్పి నేను ఫస్ట్ టైప్ చేస్తాను. చాట్ జీపీటీ నుంచి ఎంఎస్ ఆఫీస్ యొక్క సిలబస్ మనకు ప్రొవైడ్ చేసేది. ఈ సిలబస్ అంతా కూడా మనం తీసుకొచ్చుకొని ఇక్కడ ఏమొస్తుంది, మొత్తం మనకి టాపిక్ వైజ్గా మొత్తం తీసుకొని వస్తుంది. ఈ కంటెంట్ అంతా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుందాం, అంటే మన రియల్ టైం ఎలా ఉంటుంది అనేది మీకు తెలిసింది. ఇప్పుడు నేను ఈ కంటెంట్ని ఏం చేస్తాను, ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసేసి ఇంతవరకు నేను కాపీ చేసుకున్నాను. నా వర్డ్ డాక్యుమెంట్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను. దిస్ ఈజ్ ద సిలబస్. వీటికి ఈ పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఒక బ్లాక్ కలర్లో వచ్చింది మనకి. ఇప్పుడు మనం కమాండ్స్ ఎలా వాడతామో తెలిసింది. హోమ్లోకి వెళ్ళి ఇక్కడ క్లియర్ ఫార్మాట్స్ అనగానే ఆ బ్యాక్గ్రౌండ్స్ మొత్తం వెళ్ళిపోతాయి మనకి. ఓకే, ఇప్పుడు ఇది మెయిన్ హెడ్డింగ్స్. వీటిని నేను ఏం చేస్తానంటే హెడ్డింగ్ 1 స్టైల్లో పెట్టుకుంటున్నాను. ఎందుకనంటే అవి మెయిన్ హెడ్డింగ్స్ కాబట్టి. దీన్ని కూడా నేను సెలెక్ట్ చేసుకొని హెడ్డింగ్ 1 స్టైల్లో పెట్టాను. దీన్ని కూడా నేను సెలెక్ట్ చేసుకొని హెడ్డింగ్ 1 స్టైల్లో పెట్టాను. ఇప్పుడు ఈ 4 నాకు 4 పేజెస్లో ఉండాలి, ఒకటే పేజీలో ఉండకూడదు. అప్పుడు నేను కర్సర్ ఎక్కడి నుంచి అయితే పేజీని బ్రేక్ చేయాలనుకుంటున్నానో అక్కడ కర్సర్ని పెట్టి సింపుల్గా ఇక్కడ పేజ్ బ్రేక్ అంటే అది నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా నేను పేజ్ బ్రేక్ అన్నాను, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా నేను సెలెక్ట్ చేసి పేజ్ బ్రేక్ అని చెప్పాను. ఇప్పుడు మొత్తం 4 పేజెస్కి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, మనకి 5 of 6 పేజెస్ అని చెప్పండి. 2 పేజెస్ వచ్చేసి కంటెంట్ లేనివి, టైటిల్ అండ్ ఇండెక్స్ కోసం, టేబుల్ ఆఫ్ కంటెంట్ కోసం పెట్టినవి, ఇంకా మిగతావి. ఇప్పుడు నాకు ఇక్కడ రెడ్ అక్షరాలతో కనపడుతుంది, అంటే అర్థం ఏంటంటే ఈ వర్డ్ డిక్షనరీలో అవైలబిలిటీ లేదని అర్థం అనమాట.
సో దీని మీద రైట్ బటన్ క్లిక్ చేసి నేను రిపీటెడ్గా నా సిటీ నేమ్ వాడుతుంటాను కాబట్టి నా బుక్లో వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం యాడ్ టు డిక్షనరీ అని చెప్పి యాడ్ చేసుకుంటే ఇంక ఎప్పుడైనా సరే నేను నా డాక్యుమెంట్లో ఒంగోలు అని టైప్ చేసినప్పుడు అది ఎర్రర్ కింద చూపించదు, స్పెల్ చెక్ కింద చూపించదు. ఎందుకంటే డిక్షనరీలోకి నేను ఆ పదాన్ని యాడ్ చేసుకున్నాను కాబట్టి. సో ఓకే, ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేసేసుకున్నాను. ఈ ఫస్ట్ పేజ్లో నేను ఎంఎస్ వర్డ్ గురించి ఇక్కడ చిన్న టేబుల్ పెట్టాలనుకోండి. ఎందుకంటే నేను 3 టాపిక్స్ అయిపోయినాయిగా, మనకి కవర్ పేజ్ పెట్టాం, బ్లాంక్ పేజ్ పెట్టాం, పేజ్ బ్రేక్స్ పెట్టాం. ఇప్పుడు నేను ఒక చిన్న టేబుల్ తయారు చేయాలనుకుంటున్నాను. ఈ టేబుల్ తయారు చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇట్లా 2 కాలమ్స్ తీసుకొని ఒక 4 రోస్ తీసుకున్నాను. నేను 2 రోసే తీసుకున్నాను అనుకోండి. సో ఫస్ట్ వచ్చేసి నేను షెడ్యూల్ వేసుకుంటున్నాను. ఈ షెడ్యూల్ కోసం ఇక్కడి నుంచి రాస్తున్నాను. నేను ఏమని రాయాలంటే నేను ఫస్ట్ వచ్చేసి హోమ్ మెనూకి నేను ఎన్ని రోజులు తీసుకుంటాను. హోమ్ మెనూకి ఒక 2 క్లాసెస్ అనుకున్నాం. ఆ తర్వాత సెకండ్ బార్లోకి వచ్చి ఇన్సర్ట్కి ఎన్ని క్లాసెస్ తీసుకున్నాం, ఇది ఒక 3 క్లాసెస్ అనుకున్నాం. అలానే నెక్స్ట్ డ్రాకి ఎన్ని క్లాసెస్ తీసుకుందాం, 1 క్లాస్. ఇలా మనం ట్యాబ్ కొడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, రో యాడ్ అవుతా ఉంది. ఎప్పుడైనా సరే రో తీసుకునేటప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఒక 2 రోస్ తీసుకొని మనం స్టార్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ నెంబర్ ఆఫ్ రోస్ అనేది ట్యాబ్ ప్రెస్ చేస్తుంటే వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను టాపిక్ అని పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి టాపిక్ అని పెట్టుకున్నాను. ఇటుపక్కకు వచ్చేటప్పటికి నేను నెంబర్ ఆఫ్ హవర్స్ అని చెప్పని నేను తీసుకుంటాను, హవర్స్ అని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు నాకు దీని వరకే నాకు కలర్ చేంజ్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు హోమ్లోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని ప్లేస్ చేసుకోండి. టెక్స్ట్ కలర్ మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ కలర్ని మీరు ఇక్కడి నుంచి మీరు హై కాంట్రాస్ట్ ఓన్లీ ఆఫ్ చేస్తే మనకి ఈ కలర్స్ వచ్చేసి ఓకే ఇలా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఒక టేబుల్ ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాం మనం. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్లో ఈ టేబుల్ ఎలా గీసుకోవచ్చు. నెక్స్ట్ పేజ్లోకి వెళ్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్చేజింగ్ లిస్ట్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. అప్పుడు క్విక్ టేబుల్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ డిఫరెంట్ అవైలబిలిటీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐటమ్స్ పర్చేజింగ్కి షాప్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తెచ్చుకుంటే బాగుంటుంది అనే దానికోసం ఈ ట్యాబులర్ లిస్ట్ తయారు చేసుకుంటున్నాను. బుక్స్ ఒకటి కావాలి, ఇట్లా మనకు కావాల్సినవన్నీ మనం టైప్ చేసుకోవచ్చు. ఇన్ ఎడిషన్ టు ఏమన్నా కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎరేజర్స్ కావాలి, ఎరేజర్స్ ఒక 10 కావాలి నాకు. ఆ తర్వాత స్పైరల్ బుక్స్ కావాలి, SPI స్పైరల్ బుక్స్ ఒక 10 కావాలి నాకు. ఇలా నేను మొత్తం యాడ్ చేసుకోవచ్చు. అలానే వీటి స్టైల్ వరకు మనం ఏదన్నా మార్చుకోవాలనుకున్నా కానీ వీటి వరకే సెలెక్ట్ చేసుకొని ఆ రో ఏదైతే ఉందో ఆ రో మొత్తం సెలెక్ట్ చేసుకొని హోమ్లోకి వెళ్ళి మీరు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు. అలానే ఇప్పుడు దీన్ని మొత్తం సెలెక్ట్ చేసి ఆ సెల్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది మార్కింగ్ కలరు. సో యాక్చువల్గా మనం వాడాల్సింది ఏంటంటే మార్కింగ్ కలర్ కాదు, బ్యాక్గ్రౌండ్ కలర్ వాడాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ వాడాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అది. సో ఇప్పుడు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ సెలెక్ట్ చేసుకున్నంత వరకు బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసి ఈ మార్క్ అనేది మనం నో కలర్ అని చెప్పి తీసేస్తాం. దీన్ని కూడా నో కలర్ మీద చెక్ చేస్తే పోయింది. ఇలా మనం ఫామ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సో ఇక్కడ మనం ఇన్సర్ట్లో ఏం చేయొచ్చు అంటే క్యాలెండర్స్ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలా ఈ టేబుల్స్లోకి వెళ్ళి క్విక్ పార్ట్స్లోకి వెళ్ళి ఇలా క్యాలెండర్ తీసుకోవచ్చు. ఈ క్యాలెండర్లో మనం ఏ మంత్, ఇప్పుడు మంత్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, మండే నుంచి మనకి 2024. సో కాబట్టి ఈ మంత్ యొక్క డీటెయిల్స్ అన్ని మనం ఇలా మార్చుకొని దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేసుకొని మనమే ఓన్గా క్యాలెండర్ కూడా రెడీ చేసుకోవచ్చు. సో ఇంగ్లీష్ క్యాలెండర్ మనం, ఎందుకంటే ఇప్పుడు తెలుగు క్యాలెండర్స్ మనం పెట్టాలంటే అవన్నీ మనకి డీటెయిల్స్ దొరకవు కాబట్టి ఇంగ్లీష్ క్యాలెండర్స్లో ఓన్లీ డేటా వరకు నెంబర్సే ఉంటాయి కాబట్టి వీ కెన్ ప్రిపేర్ టు దిస్ డేటా. ఇప్పుడు మనం సింపుల్గా ఎన్ని నెలలకి టేబుల్ కావాలన్నా మనం అన్ని నెలలకి టేబుల్ జనరేట్ చేసుకోవచ్చు. ఎందుకని దీన్నే కాపీ పేస్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత ఏం చేస్తాం, కంటిన్యూషన్ ఆఫ్ ది లెటర్స్ చూసుకుంటూ టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది బేసికల్గా మనం దీని నుంచి ఉపయోగించుకొని క్యాలెండర్స్ చేసే విధానం. ఇలా చేయటం వల్ల ఏమైందంటే మనకి సింపుల్గా వర్కౌట్ అయిపోతుంది, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వట్లేదు. మనకు కావాల్సిన క్యాలెండర్ వరకే మనం తయారు చేసుకొని నెక్స్ట్ సెల్లో డేటా అవసరం లేదు. దీన్నే మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి ఇంకొకటి పేస్ట్ చేసుకొని దాన్ని కూడా వాడుకోవచ్చు. ఇలా మనం ఇన్సర్ట్లో టేబుల్స్ని ఇలా కూడా చేయొచ్చు. అయితే ఇలా కాకుండా మనం టేబుల్స్లో ఇంకా కొన్ని రకాలుగా చేయొచ్చు. ఎలానో కొన్ని మోడల్స్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ అని చెప్పిన ఒక ఆప్షన్ వస్తుంది మనకి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ 5 కావాలి, నెంబర్ ఆఫ్ 2 కావాలి.
ఇక్కడ ఫిక్స్డ్ కోలం విడ్త్ అని చెప్పని ఉంది. అంటే అది విడ్త్ యొక్క వెడల్పు ఎలా ఉంది, ఆటో అని పెట్టింది. అందుకని స్క్రీన్ మొత్తం ఫిట్ అవుతుంది. ఇది ఒక మోడల్. ఈ మోడల్లో కూడా మనం టైప్ చేయొచ్చు. ఇంకొక మోడల్లోకి వెళ్తే ఇదే టేబుల్స్లో ఇన్సర్ట్ టేబుల్లో నేను ఆటో ఫిట్ కంటెంట్ అని చెప్పి తీసుకున్నాను. అప్పుడు ఏమైతే చాలా చిన్న చిన్నవి వస్తాయి. మనం టైప్ చేసే కంటెంట్ని బట్టి దాని యొక్క వెడల్పు అనేది మనకి సెట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక మోడల్. ఇప్పుడు నేను కంటెంట్ టైప్ చేస్తూ ఉన్నాను అనుకోండి, ఆటోమేటిక్ ఏమైతే స్క్రీన్ యొక్క వెడల్పు, సెల్ యొక్క వెడల్పు పెరుగుతూ పోయింది అనమాట. ఇలా కాకుండా మనకు కావాల్సినట్టుగా కూడా ఇంకొక రకంగా కూడా మనం టేబుల్స్ ఇన్సర్ట్ చేయొచ్చు. ఎలా ఇన్సర్ట్ టేబుల్లోకి వెళ్తాం, ఆటో ఫిట్ విండో అంటాం. ఎగ్జాక్ట్లీ స్క్రీన్ విండోకి ఫిట్ అయ్యేటట్టు వస్తుంది అనమాట. ఇలా మనం డిఫరెంట్ వేస్లో టేబుల్స్ని తయారు చేసి డేటాని మనం ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఒక ఎక్సెల్ షీట్ నుంచి కూడా డేటాని మనం తీసుకొచ్చి ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎలానో చూడండి. ఇక్కడ టేబుల్లోకి వెళ్ళాము, ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ అని చెప్పి వచ్చింది. ఆటోమేటిక్గా ఎక్సెల్ షీట్ ఇక్కడికి జనరేట్ అయిపోయింది. ఈ ఎక్సెల్ షీట్లో మనం డేటాను టైప్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సన్ నేమ్ ఇస్తున్నాను, ఇక్కడ వచ్చేసి క్వార్టర్లీ సేల్స్ ఇస్తున్నాను, ఆ తర్వాత హాఫ్ ఇయర్లీ సేల్స్ ఇస్తున్నాను, అట్లనే ఇయర్లీ సేల్స్ ఇస్తున్నాను YLY. సో ఇక్కడ సమ్ ఏ అనే అతను, బి అనే అతను, సి అనే అతను, ముగ్గురు పర్సన్స్. ఇక్కడ క్వార్టర్లీ వాడు అమ్మిన సేల్స్ పర్సంటేజీ, ఆ తర్వాత నెక్స్ట్ పర్సన్ అమ్మిన సేల్స్ పర్సంటేజీ, ఆ తర్వాత ఇయర్లీలో అతను అమ్మిన పర్సంటేజీ మనం ఇచ్చేసాం. ఇప్పుడు ఇదంతా ఇచ్చిన తర్వాత ఈ షీట్ నుంచి మనం బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్ ఎక్సెల్ షీట్ ఇక్కడ జనరేట్ అయిపోతుంది. అంటే ఎక్సెల్ లాగా ఉంటుంది, మనకి డేటా మటుకు ఇక్కడ జనరేట్ అయిపోతుంది. ఈ వద్దనుకున్న సెల్స్ని కూడా మనం తీసేసుకోవాలంటే ఈ సెల్స్ని రీఅరేంజ్ ఏం చేయాలి, మనం ఇక్కడ ఎడిట్ చేయాలంటే డబుల్ టైం క్లిక్ చేస్తే ఎక్సెల్లోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు దీని మీద మీరు డబుల్ టైం క్లిక్ చేశారంటే ఇట్ షుడ్ బి ఓపెన్ ద MS ఎక్సెల్. అప్పుడు ఈ కాలమ్స్ని మనం రైట్ క్లిక్ చేసి డిలీట్ చేసేసుకుంటే ఎంతవరకు అయితే మనకు కావాలో స్క్రీన్ అంతవరకే తీసుకొచ్చుకుంటే అంతవరకే మనకి స్క్రీన్ బయటకు వచ్చింది అనమాట. ఇప్పుడు ఆ 3 సెల్స్ వరకే మనకి డిస్ప్లే అవుతుంది. ఇది ఒక మెథడ్, ఇది ఒకటి. సో మోస్ట్లీ ఇది వాడం మనము, ఎందుకంటే మనం టేబుల్సే తీసుకుంటాం. ఇలా కూడా కాకుండా కస్టమైజ్డ్గా టేబుల్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఎలా, మనకి ఇక్కడ టేబుల్లోకి వెళ్తే డ్రా టేబుల్ అని చెప్పి ఉంటుంది. ఈ డ్రా టేబుల్ తోటి మనకు కావాల్సినంత టేబుల్ వెడల్పుతోటి ఒక టేబుల్ గీసుకోవచ్చు. ఈ టేబుల్ డ్రా చేసినప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ ఇక్కడ మనకి అప్లై అవుతున్నాయి. ఈ మల్టిపుల్ ఆప్షన్స్లో మీరు ఇక్కడ ఎన్ని రకాలుగా ప్రాపర్టీస్ అయితే మార్చుకోవచ్చో అవన్నీ ప్రాపర్టీస్ కూడా మనం మార్చుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మీరు దీని ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ మీరు టేబుల్ యొక్క రో రో యొక్క వెడల్పు ఎంత ఉండాలో చెప్పొచ్చు, కాలం యొక్క వెడల్పు ఎంత ఉండాలో చెప్పొచ్చు, అలానే సెల్స్ అలైన్మెంట్స్ ఎలా ఉండాలో చెప్పొచ్చు, ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఏమైనా పెట్టాలన్నా పెట్టుకోవచ్చు. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం డ్రా చేసుకోవచ్చు. నేను ఇంకా డ్రా టేబుల్లోనే ఉన్నాను. సో ఇంకొక రో గీసుకోవాలనుకుంటున్నాను, ఐ కెన్ డ్రా ఎ రో. ఇంకొక రో గీసుకోవాలనుకుంటున్నాను, ఇంకొక రో గీసుకున్నాను, ఇంకొక రో కూడా గీసుకున్నాను. అలానే నేను కాలమ్స్ కూడా గీసుకున్నాను. ఇలా కాలమ్స్ కూడా డ్రా చేసుకున్నాను, మల్టిపుల్ కాలమ్స్. అయితే నేను గీసిన తర్వాత వాటిని నీట్గా నేను అలైన్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది మనకి ఇక్కడ. సో ఎట్లా చూడండి, నేను ఇది కూడా గీసాను. యాక్చువల్గా ఈ 3 ఈక్వల్గా లేవు. నేను ఎస్కేప్ కొడితే ఈ డ్రా టేబుల్లో నుంచి బయటకు వస్తాను. ఈ 3 సెల్స్ని ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ చూడండి, డిస్ట్రిబ్యూట్ ఈవెన్లీ అని చెప్పనే ఆప్షన్ వస్తుంది మనకి. ఎక్కడుంది, ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి మీరు ఎప్పుడు కూడా ఇక్కడ కనపడలేదని మీరు దాని గురించి పెద్దగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ ఈవెన్లీ 3 సమానంగా చేసింది. అట్లనే ఈ రోస్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి, దీని మీద రైట్ బటన్ క్లిక్ చేయండి, డిస్ట్రిబ్యూట్ రోస్ ఈవెన్లీ అనండి, రోస్ కూడా సమానంగా సర్దిద్ది. సో దీంట్లో మనం సెల్స్లో నేను 3, 2, 1 అండ్ ఇక్కడ 4 పెట్టాను అనుకోండి. ఈ సెల్లో ఉన్న వాల్యూస్ని మనం సార్టింగ్ చేసుకోవాలంటే A to Z సార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కాలమ్ 3 అనే దాన్ని సార్ట్ చేయమని చెప్పాము. సో నెంబర్ కాబట్టి దాంట్లో ఉంది, నెంబర్ తీసుకున్నాం, అసెండింగ్ ఇస్తే ఆటోమేటిక్గా అసెండింగ్లోకి వస్తుంది. అయితే ఇది హెడ్డింగ్ కాదు, మనం ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకోవాలి. సో ఏంది పెట్టుకోవాలి, సమ్ ఏదో కోడ్ అని పెట్టుకుంటే ఇప్పుడు ఈ డేటాని మనం సార్టింగ్ ఆర్డర్లోకి సార్ట్ చేసుకోవచ్చు. సార్ట్ కాలమ్ 3, కాలమ్ 1, ఏదైతే కాలమ్ 1 మనం సెలెక్ట్ చేసుకున్నామో నెంబరు అసెండింగ్ ఆర్డర్ 1 to 4 పెట్టింది. అదే దాన్ని మనం డిసెండింగ్ ఆర్డర్ ఇస్తే 2, 4, 1 అనే దాని కింద మార్చింది. ఇక్కడ కోడ్ నెంబరు, సో డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోండి. డిసెండింగ్ ఆర్డర్ ఏమంటుంది, సెల్ ఈజ్ ఇన్వాలిడ్ అంటుంది. ఇక్కడ కాలమ్ 1 అని సెలెక్ట్ చేసుకుని ఓకే ఇవ్వాలి. సో అలా మనం దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. కాలమ్ 1ని అసెండింగ్ ఆర్డర్లో కూడా పెట్టుకోవచ్చు.
అట్లానే ఈ సెల్కి మార్జిన్స్ ఏమన్నా మార్చుకోవాలంటే సెల్ యొక్క మార్జిన్స్ టాప్ ఎంత ఉండాలి మనకి, అలానే బాటమ్ ఎంత ఉండాలి సెల్కి, లెఫ్ట్ సైడ్ ఏమన్నా మార్జిన్ కావాలా, రైట్ సైడ్ ఏమన్నా మార్జిన్ కావాలా అని చెప్పి ఓకే ఇస్తే దాని ప్రకారం దాని చుట్టూ మార్జిన్స్ మనకి అలౌడ్. ఇప్పుడు ఈ టెక్స్ట్కి మనం డైరెక్షన్స్ కూడా మార్చుకోవచ్చు. డిఫరెంట్ యాంగిల్లో మనం డేటాని రొటేట్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ ఈ సెల్లో ఉన్న వాల్యూని మిడిల్లో అలైన్ చేసుకోవచ్చు, టాప్లో అలైన్ చేసుకోవచ్చు, బాటంలో అలైన్ చేసుకోవచ్చు, లెఫ్ట్లో అలైన్ చేయొచ్చు. బాటమ్ లెఫ్ట్ కావాలా, టాప్ లెఫ్ట్ కావాలా, లేదా టాప్ రైట్ కావాలా, టాప్ బాటమ్ కావాలా, మిడిల్ కావాలా అని అలైన్మెంట్స్ ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్ట్రిబ్యూట్ కాలమ్స్, డిస్ట్రిబ్యూట్ రోస్ ఉండే మనకి. సో ఈ కాలమ్స్ మూడింటి నేను ఇందాక రైట్ బటన్ క్లిక్ చేసి చెప్పాను. ఇప్పుడు చూడండి ఈ 3 కాలమ్స్ నేను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఈ టేబుల్లోకి డిజైన్లోకి టేబుల్ లేఅవుట్లోకి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ ఈవెన్ అంటే ఈవెన్గా సర్దింది. ఇక్కడ రోస్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి, డిస్ట్రిబ్యూట్ రోస్ అనగానే రోస్ సమానంగా సర్దింది. ఇలా మనం టేబుల్ యొక్క ప్రాపర్టీస్ని ఈజీగా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మనం ఏదన్నా ఒక ఇన్సర్ట్ రో కావాలనుకోండి, నేనైతే ఇలా క్లిక్ చేసి సింపుల్గా రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ రో అని చెప్పని మనం తెచ్చుకోవచ్చు. సింపుల్గా రో ఎక్కడ తెచ్చుకోవచ్చు, ఇన్సర్ట్ రో పైకి కావాలా కిందకి కావాలా, కోలం లెఫ్ట్ సైడ్ కావాలా రైట్ సైడ్ కావాలా, లేదంటే ఇన్సర్ట్ సెల్ అన్నాం అనుకోండి ఒక సెల్లే ఇన్సర్ట్ అయింది ఆటోమేటిక్గా మిగతా సెల్స్ కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అలా సెల్స్ని డౌన్ చేయటం లేదా రైట్కి చేయటం వీటన్నిటి కోసం వాడతాం ఇవి. సో ఇక్కడ డిలీట్ చేయాలంటే ఈ కోలం డిలీట్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి సింపుల్ మెథడ్ ఇట్స్ రైట్ క్లిక్ చేసి చేయటం అనేది ఇట్స్ ఎ బెస్ట్ మెథడ్. సో మీకు ఇది అలవాటు అయితే స్పీడ్గా వర్క్ చేస్తారనమాట. డిలీట్ రోస్, నెంబర్ ఆఫ్ రోస్ డిలీట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఆప్షన్స్లో కూడా చూసి 1 by 1 మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ టేబుల్ డిజైన్ అనేది ఎందుకు వాడతామంటే ఇప్పుడు ఈ టేబుల్ మొత్తానికి కొన్ని స్టైల్స్ మనం అప్లై చేసుకోవడం కోసం వాడతాం. సో మీకు ఏ స్టైల్స్ కావాలో ఆ స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. దాని యొక్క షేడింగ్ ఏ కలర్ కావాలో కూడా మీకు కావాల్సిన కలర్ పెట్టుకోవచ్చు. ఆ బార్డర్ యొక్క కలర్ ఏది కావాలో కూడా టేబుల్కి మనం బార్డర్ని మెన్షన్ చేసి ఆ బార్డర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ బార్డర్ యొక్క కలర్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా బార్డర్ కలర్ వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ టేబుల్ని ఎస్కేప్ కొట్టండి, ఆ పెయింట్ అనే సింబల్ పోద్ది, ఇది సెలెక్ట్ చేసుకోండి. హెడర్ రోని హైలైట్ చేసుకోవచ్చు, టోటల్ రో కింద ఉంటే దాన్ని హైలైట్ చేసుకోవచ్చు, లాస్ట్ కాలమ్ని హైలైట్ చేసుకోవచ్చు, ఫస్ట్ కాలమ్ని హైలైట్ చేసుకోవచ్చు. ఇవేమీ మీకు అవసరం లేదనుకుంటే జనరల్గా హెడర్ రో వరకే పెట్టుకొని దాన్ని అలైన్ చేసుకోవచ్చు. మీరు ఎట్లా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే, ఇది దీంట్లో ఆప్షన్స్. ఈ టేబుల్కి మీరు ఇక్కడ నుంచి ఆల్ బోర్డర్స్ కావాలంటే ఆల్ బోర్డర్స్ ఇచ్చుకోవచ్చు, నో బోర్డర్స్ ఇచ్చుకోవచ్చు, లేదా టాప్ బోర్డర్ వరకే ఇచ్చుకోవచ్చు, లెఫ్ట్ బోర్డర్ వరకే ఇచ్చుకోవచ్చు, అట్లనే రైట్ బోర్డర్ వరకే ఇచ్చుకోవచ్చు, అండ్ బాటమ్ బోర్డర్ వరకే ఇచ్చుకోవచ్చు. లేదు నాకు ఆల్ బోర్డర్స్ కావాలంటే ఆల్ బోర్డర్స్ ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ మీరు జాగ్రత్తగా 1 by 1 ఆప్షన్స్ చూసుకుంటూ చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను, నేను ఆటో ఫిట్ అన్నాను అనుకోండి, ఆటో ఫిట్ కంటెంట్ అనగానే చిన్నది అయిపోతుంది. ఆటో ఫిట్ విండో అంటే విండోకి సరిపోయినంత వరకు వస్తుంది. ఫిక్స్డ్ కాలం విడ్త్ అంటే మనం ఎంత సెట్ చేస్తే అంత కాలం విడ్త్. ఇక్కడ మనం ఏదైతే కాలం విడ్త్ స్పెసిఫై చేస్తామో అంతే కాలం విడ్త్కి మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. సో లేదు నాకు 5 సెంటీమీటర్స్ అవసరం లేదు, 1 సెంటీమీటర్ కాలం విడ్త్కి నేను సెట్ చేశాను, అది కూడా నాకు సరిపోలేదు, 2 కాలం సెంటీమీటర్స్ నాకు అలా వద్దులే, ఆటో ఫిట్ విండో కావాలంటే ఆటో ఫిట్ విండోకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నేను కర్సర్ ఇక్కడ ఉన్నాను, నాకు ఇంకో రో కావాలి, ఇన్సర్ట్ బిలో రో ఒకటి యాడ్ అయిపోయింది, ఇక్కడ కర్సర్ పెట్టాను, ఇంకొక రో అబోవ్ కావాలి నాకు, పైన అబోవ్ రో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనం ఉన్న దగ్గర నుంచి పైన కావాలా కింద కావాలా, లెఫ్ట్ సైడ్ కావాలా రైట్ సైడ్ కావాలా, మనం ఏదైనా అరేంజ్ చేసుకోవాలంటే అరేంజ్ చేసుకోవచ్చు, మధ్యలో ఒక రోని లేపేసుకోవచ్చు అలా. సో ఈ టేబుల్ వద్దనుకుంటే దీన్ని కూడా తీసేసుకోవచ్చు, ఈ లైన్ కూడా వద్దనుకుంటే తీసేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు స్పెసిఫైడ్ సెల్స్ వరకు కూడా రిమూవ్ చేసుకుంటూ రావచ్చు. ఇలా మనకి అరేంజ్ చేసుకునే ఫెసిలిటీ కూడా మనకి దీంట్లో ఉంటుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ టేబుల్స్ మీద బాగా ప్రాక్టీస్ చేయండి. కవర్ పేజీ, బ్లాంక్ పేజీ, పేజ్ బ్రేక్ ఇంతవరకు ప్రాక్టీస్ చేస్తే మీరు నెక్స్ట్ టాపిక్స్ ఏం చేద్దామంటే మనం పిక్చర్స్, ఈ ఇన్సర్ట్లోనే మనకి కొద్దిగా ఎక్కువగా టైం పట్టింది. సో కాబట్టి నేను దీన్ని ఏం చేస్తానంటే ఇన్సర్ట్లో టాపిక్ 1 కింద పెడతాను, నెక్స్ట్ టాపిక్లో వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే.